ఇవాళ వరంగల్ హుస్నాబాద్ లో ఏరియల్ సర్వే చేయనున్నారు సీఎం రేవంత్. ముంపు బాధితులకు పరిహారం ప్రకటించనున్నారు. ఇవాళ తెలంగాణ మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్ లో ఆయన చేత ప్రమాణం చేయిస్తారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అజరుద్దీన్ కు మంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఈసీని కలిశారు. మంత్రివర్గ విస్తరణ వెంటనే ఆపాలని కోరారు. దేశానికి పేరు తెచ్చిన వ్యక్తి అజరుద్దీన్ అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అజరుద్దీన్ కు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. మైనార్టీలపై బీజేపీ బీఆర్ఎస్ విద్వేషం పెంచుతున్నాయన్నారు ఎంపీ చామల. అజరుద్దీన్ కు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రి పొన్నం. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు. తాను పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అజరుద్దీన్ కి మంత్రి పదవిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఈఓ లేఖ రాశారు. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. తెలంగాణలో 30 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలే ఉంటుందని బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రచారం చేస్తున్నాయన్నారు. డీకే అరుణ చిలక జోస్యాలు జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. హుస్నాబాద్ లో మహిళా రైతు తారవ్వను కలిశారు మంత్రి పొన్నం. తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇచ్చారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మహిళా రైతు తారవ్వకు బండి సంజయ్ ఫోన్ చేశారు. 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు జిలకర రవికుమార్ తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్. భగవద్గీతపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భగవద్గీతను అవమానించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే సొంత బంధువులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత అనంత వెంకటరామరెడ్డి. తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. మొంతా తుఫాన్ కారణంగా 5,265 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేసింది. కృష్ణా జిల్లాలోని అవరంగడ్డ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కృష్ణాపురంలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. మొంతా తుఫాన్ తదనంతర పరిణామాలపై సమీక్షించారు మంత్రి లోకేష్. దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మొంతా తుఫాన్ పై వైసీపీ ముఖ్య నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆర్బీకే ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, 16 నెలల పాలనలో ఏ రైతును ఆదుకున్న పరిస్థితి లేదన్నారు జగన్. ప్రకాశం బరాజ్ దగ్గర కృష్ణా వరద పరిస్థితిని మంత్రి నిమ్మల పర్యవేక్షించారు. భారీ వర్షాలతో కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం పెరిగిందన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు జీవీఎస్ ఆంజనేయులు. ప్రత్యేక యాప్ ద్వారా పంట నష్టం నమోదు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. విశాఖను మొంతా తుఫాన్ ముంచెత్తింది. భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు, అలల ధాటికి ఆర్కే బీచ్ కోతకు గురైంది. కెరటాల తాకిడికి తీరంలోని రక్షణ గోడ భారీగా కొట్టుకుపోయింది. తుఫాన్ ప్రభావంతో వరంగల్లో భారీ వరదలు ముంచెత్తాయి. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందించారు అధికారులు. వరంగల్లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలన్నారు. తుఫాన్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పెద్ద నష్టం జరగలేదన్నారు. ప్రకృతి విపత్తులో కొంత నష్టం జరిగిందని, వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. వరద బాధితులను ఆదుకుంటామన్నారు.
ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి తుమ్మల. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. భారీ వర్షాలతో పంటలకు అపారమైన నష్టం కలిగిందన్నారు మంత్రి పొన్నం. కేంద్రం సాయం అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రూపొందిస్తామన్నారు. మొంతా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతుల కష్టాన్ని పట్టించుకునే సమయం సీఎం రేవంత్ కు లేదన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్మారం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గంలో అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిసి మొలకెత్తింది. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు కలెక్టర్ హైమావతి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఐకమత్యంతో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కోవచ్చని చెప్పారు. నెల్లూరు జిల్లా మైపాడు గ్రామంలో మత్స్యకారుల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. తుఫాన్ సహాయక చర్యల్లో రైతులు, ప్రజలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తూతు మంత్రంగా అధికారులు పనిచేస్తున్నారన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట దగ్గర ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసుల సహకారంతో బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తరలించారు. ఓరుగల్లులోని పలు కాలనీలు నీట మునిగాయి. పలు చోట్ల కార్లు మునిగిపోగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. హన్మకొండ హంటర్ రోడ్డు ముంచేసింది బొందివాగు. పెట్రోల్ బంక్లు, ఫంక్షన్ హాళ్లు నీట మునిగిపోయాయి. బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. నందిగామలో వరద ముప్పు నేపథ్యంలో పశువుల రక్షణకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చర్యల్లోకి దిగాయి. చింతలపాడు ప్రాంతంలో నీట మునిగిన ఆవులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. భారీ వర్షాలు, వరదలతో వరంగల్, హనుమకొండలో మొత్తం 118 కాలనీలు నీట మునిగాయి. హనుమకొండలోని కాపువాడ ప్రాంతంలో వరద నీరు ఉప్పొంగడంతో ప్రజలు ఇళ్లలో చిక్కుకుపోయారు. హన్మకొండలో నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా అంజనాపురం సమీపంలోని నిమ్మవాగులో గల్లంతైన డీసీఎం వ్యాన్ తో పాటు డ్రైవర్ మురళి కోసం ఎన్డీఆర్ఎఫ్ గాలింపు కొనసాగిస్తోంది. మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మద్దిరాలపాడు దగ్గర గుండ్లకమ్మ వాగుకు భారీగా వరద నీరు రావడంతో ఒంగోలు, చీరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మద్దిరాలపాడు జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఖమ్మం మున్నేరుకు వరద పోటెత్తింది. మున్నేరుకి ఇరువైపులా ఉన్న మోతేనగర్, వెంకటేశ్వర్ నగర్, పద్మావతి నగర్, జలగం నగర్ ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. వరంగల్లో వర్షం ఎప్పుడొచ్చినా బీఆర్ నగర్ కాలనీ పరిస్థితి ఇలానే ఉంటుందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తమ పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గత 4 రోజులు కురిసిన అకాల వర్షాలకు ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యం తడిసిపోయి మొలకెత్తింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ రైతులను తుఫాను దెబ్బతీసింది. చేతికందిన పంట నేలపాలవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. విజయనగరం జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది మొంతా తుఫాన్. లక్షల రూపాయలు పెట్టి పంట సాగు చేస్తే చేతికి అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో తుఫాను ధాటికి 10,309 ఎకరాల్లో వరి నీట మునిగింది. 16,000 ఎకరాల్లో నేల కొరిగింది. 2,000 ఎకరాల్లో ఆక్వా చెరువులు నీట మునిగాయి. కాకినాడ జిల్లా దుర్గాడలో ధ్వంసమైన అరటి తోటను కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నేత పెండెం దొరబాబు పరిశీలించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పరిధిలో తుఫాను తాకిడికి దెబ్బతిన్న వరి పంటలను అగ్రికల్చర్ ఏడీ చెన్నారెడ్డి పరిశీలించారు. నిర్మల్ జిల్లా తార్లపాడ్ గ్రామ సమీపాన కురిసిన భారీ వర్షానికి నిర్మల్ మంచిర్యాల రహదారిపై ఉన్న కల్వర్టు కూలిపోయింది. దీంతో భారీ వాహనాలకు ముప్పు పొంచి ఉంది. హన్మకొండ జిల్లాలో గోపాలపూర్ ఊర చెరువుకు గండి పడింది. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇసుక, సిమెంట్ బస్తాలతో గండిని పూడిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తుమ్మలపాలెం దగ్గర కృష్ణానదిలో ఒక బోటు కొట్టుకొచ్చింది. అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందం గజ ఈతగాళ్లు అడ్డుకున్నారు. దీంతో ప్రకాశం బరాజ్కు పెను ప్రమాదం తప్పింది. కాగజ్ నగర్ లో రైతులు ఎఫ్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అడవి పందులు పంటను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప్పల్ కుర్మానగర్ ప్రాంతంలో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు నిరసనకు దిగారు. నిర్మల్ జిల్లాలోని కేదార్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కనీస మద్దతు ధర 8,110 రూపాయలుగా నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ 16 రకాల పూలు 6 రకాల ఆకులతో పుష్పయాగం నిర్వహించింది. బ్రహ్మోత్సవాల తర్వాత జరిగే తప్పులకు పరిహారంగా ఈ పుష్పయాగం చేస్తుంది టీటీడీ. బి కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించి యాజమాన్యం పరిహారం అందజేస్తోంది. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని మోపిదేవి శ్రీవల్లి దేవీసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2026లో జరగనున్న సిబిఎస్ఈ 10-12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ డేట్లపై క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. అప్రమత్తమైన ఆపరేటర్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిలిపివేశారు. అందుబాటులో బస్సులు లేకపోవడంతో ఆర్టీఏ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా తనిఖీలు చేయడంతో మండిపడ్డారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు పిఎస్లో ప్రేమ జంట వివాదంలో అమ్మాయి బంధువులు ఆందోళన చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కెవాడియాలో 1219 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. మహాగఠబంధన్ నేతలు బిహారీలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఆర్జేడీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు కుట్ర చేశారన్నారు మోదీ. రామ మందిర నిర్మాణాన్ని 2 పార్టీలు అడ్డుకున్నాయన్నారు. కొన్ని దేశాలపై అతిగా ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. స్వదేశీ పిలుపు కేవలం భారత్లో తయారీ గురించి కాదన్నారు. సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి సంబంధించి జస్టిస్ గవాయి సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించారు. నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరిస్తారు. మాస్ జాతర ప్రమోషన్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో రవితేజ. ఎప్పటికీ రిటైర్మెంట్ తీసుకోనన్న మాస్ మహారాజ్ చివరి శ్వాస వరకు సెట్లోనే ఉంటానన్నారు. బాహుబలి ది ఎపిక్ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. గురువారం వేసిన ప్రీమియర్స్ తో మరోసారి ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మానియా మొదలైంది. యంగ్ హీరో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఈ రోజు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరగనుంది. ఈ వేడుకను ఓపెన్ ఏరియాలో చేసుకోవాలని ప్లాన్ చేశారు శిరీష్. మహిళల వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది టీమిండియా. సెమీస్ లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచింది భారత్. వన్డేల్లో 339 అత్యధిక రన్స్ చేజ్ చేసింది భారత్. ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆల్అౌట్ అయింది. 5 వికెట్ల నష్టానికి భారత్ 341 పరుగులు చేసింది. సెంచరీతో సత్తా చాటిన జెమీమా 127 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచింది. ఆదివారం సౌత్ ఆఫ్రికాతో భారత్ ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. మహిళల వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా చేరడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ రికవరీ ప్రాసెస్ లో ఉన్నానన్నారు. మీ అందరి దీవెనలతో త్వరలోనే కోలుకుని వస్తానన్నారు.